వెల్కమ్ టు సైరా మీడియా. ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కాలంలో అంటే వినాయక చవితి పూజలు జరుగుతుండగా భక్తులకు చాలా అనుమానాలు ఉంటాయి. అంటే ఎన్ని రోజులు పెట్టాలి, ఏంటి అసలు పూజలు ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు కొందరు భక్తులకి ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి పంతులు గారు, మరి ఎన్ని రోజులు పెట్టాలంటారు వినాయకుడిని ఇంట్లో? అమ్మ, వినాయక చవితి అని అంటే మనకేంటంటే వినాయక నవరాత్రులు అంటాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు నడతాము. అందులో భాగంగా మనకి ఏంటంటే చాలామంది, ముఖ్యంగా కొంతమంది ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని వచ్చేసి 3 రోజులకు తీస్తారు. అంటే 3వ రోజు నిమజ్జనం చేసుకుంటారు. దాన్ని మనం ఏంటంటే 5 పూజలు అని చెప్పేసి అంటాం. కూర్చోబెట్టే రోజు ఒక పూజ, 2వ రోజు పొద్దున సాయంత్రము, తర్వాత 3వ రోజు వచ్చేసి పొద్దున సాయంత్రం అయ్యేసరికి 5 పూజలు అవుతాయి. సో ఆ 5 పూజలతోని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఎలా ఉంటుందంటే కొంతమంది 5 రోజులకు చేసుకుంటారు. 5వ రోజు కూడా ఏంటంటే కొద్దిపాటిగా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, 5వ రోజు తీయాలా వద్దా అని చెప్పేసి. ఈసారి ఏంటంటే అష్టమి వస్తుంది అని చెప్పేసి కొంతమందికి అనుమానం ఉంది. సో దానిలో భాగంగా తీయాలా వద్దా అని చెప్పేసి కూడా ఉంది. అది మనం తర్వాత చెప్తాను మీకు అది. అదేవిధంగా శాస్త్రం ప్రకారంగా ఏంటంటే 11వ రోజు నిమజ్జనం చేయడమే ఉత్తమం. మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే వినాయక చవితి ఇస్తుంది, ఏ రోజు చేసుకోవాలో చెబుతుంది. అదేవిధంగా 11వ రోజే వినాయకుని యొక్క నిమజ్జనం అని చెప్పేసి క్లియర్ కట్గా మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా 11వ రోజు నిమజ్జనం చేసుకోవడమే చాలా మంచిది. మరి పంతులు గారు 5వ రోజు అష్టమి వస్తుంది అంటున్నారు కదా, మరి ఆ రోజు నిమజ్జనం చేయవచ్చు? అమ్మ, అయితే అష్టమి రోజు నిమజ్జనం అని అంటున్నాము. నిజానికి మీకు అర్థమయ్యే భాష చెప్తా వినండి. చవితి అంటే 4వ సంఖ్య, చవితి అంటే 4వ సంఖ్య, అష్టమి అంటే 8వ సంఖ్య. ఈ చవితి 4వ రోజు కూర్చోబెట్టినప్పుడు 5వ రోజు అంటే ఎప్పుడైనా మనకు వచ్చేది నవమి వస్తుంది. అష్టమి అనేది చాలా తక్కువ వస్తుంది. అందులో మనకి ఏంటంటే కొన్ని తిథులు మధ్యాహ్నం వరకు ఉంటాయి, కొన్ని తిథులు ఒక రోజు మొత్తం కూడా ఉంటాయి. అందులో భాగంగా మనకు 5వ రోజు ఏమవుతుందంటే ఈసారి 5వ రోజు మధ్యాహ్నం వరకు అష్టమి ఉంటుంది, సాయంకాలం నవమి ఉంటుంది. కాబట్టి 5వ రోజు అందరూ కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. అష్టమి ఉంది, నవమి ఉంది అని చెప్పేసి ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రతిసారి కూడా 5వ రోజు వచ్చేది అష్టమి నవములే వస్తాయి తప్ప అమాస పుణ్యాలేమి రావు 5వ రోజు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 5వ రోజు ఎలాంటి అనుమానం లేకుండా వినాయకుని యొక్క నిమజ్జనం చేసుకోవచ్చు. పంతులు గారు, వినాయకుడి నిమజ్జనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది? అమ్మ, అయితే వినాయకుడి యొక్క నిమజ్జనం అంటే ఈ రోజులలో ఏమైపోయిందంటే డబ్బు బాగా ఎక్కువైపోయి డీజేలు పెట్టుకోవడము, ఏంటి అది చెప్పకూడదు కానీ మద్యం లాంటివి సేవించి పిచ్చి చిందులు వేసుకుంటూ నిమజ్జనానికి చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి ఏంటంటే నిమజ్జనం చేసేదానికి ఇప్పుడు గణపతి అంటే ఒక దేవుడు ఆయన. కాబట్టి భగవంతుని దగ్గర మనము ఇంట్లో చేసుకునే భగవంతునికే ఎంతో నిష్టగా నియమంతో పూజ చేస్తాము. ఈ 11 రోజులు కానివ్వండి, 9 రోజులు కానివ్వండి, అదేవిధంగా 5 రోజులు కానివ్వండి, పంతులు గారిని పిలుచుకొని ఎంతో విశేషంగా భక్తితో పూజ చేస్తాం. అన్ని పూజలు చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే చివరి రోజు తాగుతూ ఆ మద్యం సేవించుకుంటూ ఆ సినిమా పాటలు పెట్టుకొని, డీజే పెట్టుకొని, బ్యాండ్ పెట్టుకొని పిచ్చి గంతులు వేసుకుంటూ తీసుకువెళ్తాం. ఈ 9 రోజులు చేసిన పుణ్యం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఆ ఒకటే రోజు గంగలో కలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే ఆ రోజు కూడా అయినంత మట్టుకు భగవంతుని యొక్క భజన చేసుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ నిమజ్జనం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. కేవలం కూర్చోపెట్టిన వారికే కాదు, ఎవరైతే వారికి చందా రూపకంగా ధనాన్ని ఇచ్చారో వారందరికీ కూడా పుణ్యం వస్తుంది. అంతేగాని ఈ డీజేలు పెట్టి అది పెట్టి చేసుకుంటే ఎవరైతే వారికి చందా రూపకంగా డబ్బు ఇచ్చారో వారికి కూడా ఈ పాపంలో కొద్దిగా వాటా ఖచ్చితంగా లభిస్తుంది. కొందరు పంతులు గారు అంటే కొందరు ప్రజలు భక్తులు ఏం చేస్తుంటారంటే పూజ చేసేటప్పుడు ప్లాస్టిక్ పూలను వాడుతూ ఉంటారు. మరి ఆ విధంగా ప్లాస్టిక్ పూలని వాడచ్చా పూజలో? అమ్మ, నిజానికి వచ్చేసి ఏమిటంటే మనకు శాస్త్రం చెప్తుంది అయినంత మట్టుకు కూడా ప్లాస్టిక్ వస్తువులు పూజలో వాడకూడదు. కొన్ని చోట్లలో ఏంటంటే మేమే కొన్ని చోట్లలో ఏం చేస్తామంటే సమయానికి మన దగ్గర పంచపాలు ఉండదు, అవి అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ కప్స్ పెట్టుకుని అందులో పసుపు కుంకుమ వేసుకొని పూజ చేస్తూ ఉంటాం. కానీ అది ఎంతవరకు ఉన్నా కానీ మనము కొద్ది పెట్టు వరకే చేస్తాము. కానీ మరీ గణపతికి దండలు కూడా ఈ మధ్య కాలంలో గణపతికి దండ కూడా పూలదండ వేస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్లాస్టిక్ దండ తీసుకొచ్చి పెద్ద గణపతికి వేసేస్తున్నాం. నిజానికి గణపతి పూజలో కానీ ఏ పూజలో కూడా ప్లాస్టిక్ అనేది వాడకూడదు. ప్లాస్టిక్ వాడితే ఏమవుతుందంటే మనం చేసే ప్రతి ఒక్క పూజ ఫలితాన్ని ఆ ప్లాస్టిక్ అనేది గుంజేసుకుంటుంది. మనకు ఆ యొక్క ఫలితం అనేది మన దగ్గరికి రాదు.
అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ గా కూడా మనకు చెప్తా ఉన్నారు, డాక్టర్స్ కానీ మనందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈవెన్ మన సనాతన ధర్మం ప్రకారంగా కానివ్వండి, ప్రజెంట్ సైంటిఫిక్ గా కానివ్వండి, రెండు విధాలా కూడా ప్లాస్టిక్ వాడకపోతే చాలా మంచి ఫలితాలు వస్తాయి. పూజలో పట్టుకైతే ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది వాడకుండా దయచేసి అందరూ కూడా మన ప్రకృతి నుంచి వచ్చిన పూలు అవి వాడితేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి. పంతులు గారు, మరి కొందరు భక్తులు అంటే ఒక్కొక్క 9 రోజులు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం వండి పెడుతూ ఉంటారు. మరి గణపతికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? అమ్మ, భగవంతునికి ముఖ్యంగా ఇష్టమైన నైవేద్యం అంటే ఒక తల్లికి 2 కొడుకులు పుట్టారనుకోనండి, ఎవరి ఇష్టం అంటే మనం ఏం చెప్పలేము. ఎవరి ఇష్టం అని అన్నామంటే నాకు పెద్ద కొడుకు ఇష్టము, చిన్న కొడుకు ఇష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఒక తల్లికి 2 కూడా సమానంగానే ఉంటారు. అదేవిధంగా ఈ భగవంతుడు అంటే ఏంటంటే గణపతి కావచ్చు, అమ్మవారు కావచ్చు, శ్రీ మహావిష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరైనా సరే అందరం కూడా మనం పెట్టే ప్రతి నైవేద్యం కూడా తన దగ్గర నుంచి మనకు వచ్చింది. కాబట్టి ప్రతి దానికి ఇష్టమైన నైవేద్యమే. కాకపోతే అందులో ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి వస్తువు తింటా, అంటే ప్రతి మనిషి కూడా ప్రతి ఆహారాన్ని స్వీకరిస్తాడు. అన్నము, తర్వాత చపాతీలు అన్ని తింటాడు. కానీ మనకేంటంటే ఫేవరెట్ ఫుడ్ అని ఒకటి ఉంటుంది స్పెషల్గా మనకు. ఆ విధంగా గణపతికి కూడా ఏ నైవేద్యం పెట్టినా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే గణపతికి మోదకాలు అంటే చాలా ఇష్టం. మోదకాలు, ఉండ్రాలు అంటాం కదా, మోదకాలు అంటే గణపతికి చాలా చాలా ఇష్టం. దాంతో పాటుగా స్వీట్ అంటే చాలా ఇష్టం, మధురం అనేది చాలా ఇష్టం. కాబట్టి గణపతికి కొద్దిగా ఆ యొక్క మధురం లడ్డు అనేది పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని ఇస్తాడు. చాలా ఇష్టంతోని, ప్రేమతోని మీరందరూ కూడా గణపతికి ఆ యొక్క మోదకాలు, ఆ లడ్డు అనేది చేసి పెడితే ఎంతో ఇష్టంతోనైనా స్వీకరిస్తాడు. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. పంతులు గారు, మరి వినాయకుని ముందు అంటే ఎక్కడ తీసినా తీయకపోయినా ఖచ్చితంగా వినాయకుని ముందు మాత్రం గుంజులు అయితే తీస్తారు. అవును. మరి ఎందుకు అలా? అమ్మ, వినాయకుని ముందు గుంజీలు తీయడానికి మనకు ఒక శాస్త్రం ఏం చెప్పిందంటే, పూర్వకాలం లోపట ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క మేనల్లుడు గణపతి అన్నమాట. పార్వతీదేవి విష్ణుమూర్తి యొక్క చెల్లెలు. అయితే ఈ మేనల్లుడు ఈ గణపతి ఏం చేస్తాడంటే తల్లికి చెప్పేసి నేను బయటికి ఆడుకోవడానికి వెళ్తానమ్మా అని చెప్పేసి మేనమామ ఇంటికి వెళ్ళిపోతాడు, అంటే వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అక్కడ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో చేతికి పెట్టుకున్న చక్రము దాన్ని పక్కన పెట్టేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి వెళ్తాడు. అలా వెళ్ళగానే ఆ గణపతికి ఏమవుతుందంటే ఆ చక్రం అనేది ఒక తినే చెకోడిలాగా కనపడుతుంది. చెకోడిలాగా కనపడి దాన్ని తీసుకొని అంతం మింగేస్తాడు లోపలికి. మింగేసిన తర్వాత ఏమవుతుందంటే రాక్షసులు యుద్ధానికి వస్తారు. రాగానే విష్ణుమూర్తి వచ్చి వెతుకుతా ఉంటాడు అన్నమాట. నా సుదర్శన చక్రాన్ని ఇక్కడ పెట్టాను, ఎక్కడ పోయింది అని వెతుకుతా ఉంటాడు. వెతుకుతా ఉంటే దొరకదు. అక్కడ నుంచి రాక్షసులు యుద్ధానికి వస్తూ ఉంటారు. అదే సమయంలో ఏం చేస్తాడంటే గణపతి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అన్నమాట, నాయన గణపతి, నా యొక్క ఇక్కడ సుదర్శన చక్రం పెట్టాను, ఆయుధము తీసుకున్నావా అని చెప్పేసి అడుగుతాడు. అలాగనే గణపతి ఏమంటాడంటే మామయ్య చికొడిలాగా ఉందని చెప్పేసి మింగేశానని చెప్తాడు. ఇప్పుడు ఎంతైనా ఆ మేనల్లుడు కాబట్టి కొట్టలేడు, తిట్టలేడు, ఏమీ చేయలేడు. సో చక్రం బయటికి రాకపోతే యుద్ధం చేయలేడు. ఏం చేయాలని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఈ 2 చెవులను ఇలా పట్టుకొని గుంజులు తీయడం ప్రారంభిస్తాడు. గుంజులు తీరేసరికి కిందకి మీదకి కూర్చొని లేస్తా ఉండేసరికి ఆ గణపతి ఏం చేస్తాడంటే పొలమారి గట్టిగా నవ్వుతా ఉంటాడు. నవ్వేసరికి లోపల ఉన్న చక్రం అనేది బయటికి కక్కేస్తాడు. కక్కగానే ఆ చక్రాన్ని ఆయన తీసుకుంటాడు. విష్ణుమూర్తి తీసుకొని ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆ గణపతి ఎంతో నవ్వాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి గుంజలు తీసినప్పుడు గణపతి ఎంతో ఆనందించాడు. కాబట్టి అప్పటి నుండి ఏంటంటే ఎవరైనా సరే గణపతి ముందు బింగిలు తీసినట్టయితే స్వామి ఎంతో ఆనందిస్తాడు, వారి యొక్క కోరికలు నెరవేరుస్తారు అని చెప్పేసి భక్తులకు ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా బింగిలు తీయడం జరుగుతుంది. కానీ మరీ విచిత్రంగా ఏంటంటే ఆడవాళ్ళు కూడా బింగిలు తీస్తున్నారు. దయచేసి ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడు బింగిలు తీయకూడదు. కేవలం మగవాళ్ళు మాత్రం బింగిలు తీయాలి. ఆడవాళ్ళు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే సాష్టాంగ వందనం కూడా చేస్తున్నాడు. దయచేసి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సాష్టాంగ వందనం చేయకూడదు. అర్ధ సాష్టాంగ వందనం మోకాళ్ళ పైన కూర్చొని మాత్రమే నమస్కారం చేసుకోవాలి. మగవారు మాత్రమే సాష్టాంగ వందనం చేయాలి, బింగులు తీయాలి. విన్నారు కదా, ఇప్పటి వరకు మనతో శివశాస్త్రి పంతులు గారు ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా విన్నారు కదా. గుంజులు ఎందుకు తీయడం కానీ, నిమజ్జనం ఏ విధంగా చేయాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి వినాయకుడిని, ఇలాంటివి ఎన్నో విషయాలను కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పటి నుంచి అంటే ఎలాంటి సందేహాలు లేకుండా ఇప్పటి నుంచి మనం ప్రతిదీ కూడా పాటిస్తారు ప్రజలు అని అనుకుంటున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.